హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా బ్యాక్ టు రొటీన్ అనమాట. సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయాయి. ఇంకా వచ్చాక ఫస్ట్ వీడియో అయితే షూట్ చేశాను. ఇది సండే తీసిన వీడియో. 1 వీక్ మొత్తం 10 డేస్ ఇంట్లో లేం కదా, క్లీనింగ్ అవన్నీ చేసుకొని కొత్త బట్టలు అవన్నీ హ్యాండ్ వాష్ అయితే చేసేసుకొని ఇంట్లో బాత్రూమ్స్ అన్నీ క్లీనింగ్ అయితే చేసేసుకుంటూ టైం పట్టేసింది. 1 వీక్ అయిపోయింది. ఇంకా సండే రోజు ప్లాంట్స్ కూడా క్లీన్ చేద్దామని అవైతే చేస్తున్నాను. ప్లాంట్స్కి అయితే నైబర్స్కి చెప్పాము. ప్లాంట్స్కి వాటర్ పోసారు, చాలా బాగున్నాయి. 10 డేస్ ఎలా ఉంటాయా అనుకున్నాను. వాటర్ బకెట్స్లో టబ్లో అయితే వాటర్ అయితే పట్టేసి బయట అయితే పెట్టేశాను. మా పక్కన ఒక అక్కకైతే చెప్పాను, తనైతే రోజు బాగా నీట్గా పోసింది. చాలా బాగున్నాయి ప్లాంట్స్. చాలా థ్యాంక్స్ కూడా అక్కకి చెప్పాను. చాలా నీట్గా ఉన్నాయి ప్లాంట్స్ కూడా, ఎలా ఉంటాయో అనుకున్నాను. ఇంకా అయితే పురుగు బ్లాక్గా అయితే అయిపోయాయి లీవ్స్. అవి డస్ట్ వల్ల కానీ చలికి మొక్కలకి పైన లీఫ్ అయితే బ్లాక్ అయిపోతేనే అవి అయితే స్ప్రే చేస్తా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా సండే కదా, పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా, మార్నింగ్ అయితే ఈ పనులు అయితే పెట్టుకున్నాను. మొక్కలు అయితే క్లీన్ చేసుకుందాంలే అని ప్రతి లీఫ్ అయితే క్లీనింగ్ అయితే చేశాను. మందార మొక్కలకి ఎక్కువగా వచ్చాయి. ఇంకా అన్ని ప్లాంట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇంకా అలా మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా కార్డర్ అవన్నీ కడిగేద్దాంలే. అక్కడైతే మంచిగా కొబ్బరి చెప్పు అయితే ఉంది. లోపలికి వెళ్ళి మగ్గు తెచ్చుకోలేక అక్కడ కొబ్బరి చెప్పు ఉంటే అది మంచిగా ఉపయోగపడింది. ఒక్కొక్క దానికి ఒకటి పోస్తున్నాను. డైలీ పోస్తాను కదా, అందుకని లైట్గా పోస్తున్నాను. ఇంక ఇక్కడ పక్షులకి గింజలు కూడా అయిపోయాయి. వచ్చేటప్పటికి మొత్తం తినేసాయి. ఇంకా సీజన్ కూడా అయిపోయింది. పొలాల్లో కూడా గింజలు అయితే లేవు. ఇంకా అవి కూడా రావటం అయితే మానేశాయి. కొన్ని చిన్నవి అయితే వస్తున్నాయి. పిచ్చుకలు అయితే రావట్లేదు. వరికంకులు అయితే అయిపోయాయి కదా, ఇంకా అవైతే రావట్లేదు. మళ్ళీ తీసుకొద్దామని ట్రై చేసాము. పొలాల్లో అయితే అవన్నీ వరంతా కట్ చేసేసారు. ఇంకెక్కడైనా ట్రై చేద్దాంలే అని అనుకుంటున్నాను. ఇంకలా అయితే మొక్కలకైతే ప్లాంట్స్కి అయితే వాటర్ పోసేసాను. ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఒక పక్కన మార్నింగే ఎండబడుతుంది కదా, ఇంకా బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అవన్నీ తీసేసి పిల్లోస్ కూడా అయితే బయట కుర్చీల్లో పెట్టి ఎండపెట్టాను. ఇంట్లో ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి బయట పెట్టేసి కడిగేశాను లీవ్స్ అన్నిటినీ దుమ్ము లేకుండా. అలా క్లీనింగ్ అయితే ప్లాంట్స్ అన్నీ క్లీనింగ్ చేసి ఆ రోజు మొత్తం ప్లాంట్స్ అయితే బయటే ఉంచాను. ఇండోర్ ప్లాంట్ కూడా. ఇంకంతా కంప్లీట్ అయిపోయాక పాప కిందకి వెళ్ళి కొన్ని గన్నేరు ఫ్లవర్స్ అవైతే తీసుకొచ్చింది. ఇంకా అవన్నీ అయితే పెడుతుంది. ఇంకా నేనైతే ఊడ్చేసుకొని ముగ్గు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను తుడిచేసుకున్నాక. ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేస్తూ ఉంది ఉర్లీలో తను. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా పిల్లలకి ఇంకా అప్పటికి 9:30 అయిపోయింది. ఇంకా దోశ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా నిన్న చేసిన గారెల పిండి కూడా ఉంది. గారెలు, మినప్పప్పు అండ్ అలసందలతో చేసిన గారెల పిండి అయితే వేశాను నిన్న. కర్ణాటక నుంచి అయితే అలసందలు తెచ్చుకున్నాను. అక్కడ నాటువి అయితే దొరుకుతాయి, అక్కడ బాగా పండిస్తారు. అవైతే అలసందలు అయితే తెచ్చుకొని 2 కలిపి గారెలకైతే వేసుకున్నాను. వేసుకొని దాంట్లో ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం బజ్జీ ఆకు, వామాకు కదా, వామాకు అంటారు కదా, అది అంతా ఎక్కువ వేసేసుకొని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా 2 అయితే వేస్తున్నాను. అవి 2 ఇవి 2 తింటారు కదా అని పిల్లలు పక్కన వేస్తూ ఉన్నాను. చాలా టేస్ట్ బాగుంది. గారెల్లోకి బజ్జీ ఆకు తగులుతూ జీలకర్ర అవన్నీ వేసుకుంటాం కదా, టేస్ట్ బాగుంది. ఇంకా అలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా సింపుల్గా ఇంకా నాన్ వెజ్ ఏమీ వద్దులే, సండే కదా, ఇప్పటి వరకు రోజు అక్కడ ఫిష్, మటన్, చికెన్ అన్నీ తింటూ ఉన్నాము, బోర్ కొట్టేసింది. ఇంకెక్కడైతే ఈరోజు సింపుల్గా చేసేసుకుందాంలే, హెవీగా బ్రేక్ఫాస్ట్ తినేసాం కదా, నాన్ వెజ్ ఏం లేకుండా తిందాంలే అని అనుకున్నాము. ఇంకా సాంబార్ అవి పెట్టుకొని బెండకాయ పకోడీలాగా వేసుకుందాంలే అని ప్లాన్ అయితే అది చేసుకున్నాను.
అలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్ అవన్నీ అయితే మిషన్లో వేసేసాను. బ్లాంకెట్స్ అవన్నీ కప్పుకునేవి అవన్నీ అయితే పైకి వెళ్ళి ఆరేసి వచ్చేసాను. ఇంకా కుకింగ్ కూడా అయితే స్టార్ట్ చేశాను. అదేమీ వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా బెండకాయలు అవన్నీ అయితే కట్ చేసేసుకొని ఆరపెట్టుకున్నాను. ఒక పక్కన సాంబార్ కూడా అయితే పెట్టేసి వచ్చేసి టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ అయితే వేస్తూ ఉన్నాను. బెడ్ అవన్నీ తుడిచేసుకొని బెడ్షీట్స్ అయితే వేసేసాను. ఇంకా అలా అయితే ఈరోజు అయితే సండే అయితే ఇలా ఫుల్ వర్క్తో బిజీతో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ కలిసి చేస్తేనే త్వరగా అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది. పిల్లలు కూడా కొంచెం చిన్న చిన్న పనులు బట్టలు అవి ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా త్వరగానే ఎర్లీగానే అయిపోయింది వంట కూడా. ఇంకా తినేసి అయితే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకైతే అందరైతే తినేసారు. ఇంకా నెక్స్ట్ నేనైతే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను. నాకైతే అలా బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం. ఒట్టి వైట్ రైస్లోనే నంచుకొని తినటం అయితే చాలా ఇష్టం నాకు. ఏం కలుపుకోకుండా అలా ప్లెయిన్ రైస్లో ఆ ముక్కలు అయితే పెట్టుకొని తినటం అయితే ఇష్టం. మీలో ఎంతమందికి అలా ఇష్టం నాకైతే కామెంట్ చేయండి. సాంబార్లో కూడా కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది. సాంబార్లో అన్ని దోసకాయ ముక్కలు అన్నీ వేసాను, చాలా బాగుంది రెండు కాంబినేషన్లో. ఇంకా ఇలా రెస్ట్ తీసుకున్నాక ఇంక ఈవినింగ్ 5 అయ్యాక ఇంకా బ్లాంకెట్స్ అవన్నీ వాష్ చేశాను అన్నాను కదా, పైకి వచ్చేసి ఇంకా అవి అయితే తీసుకెళ్దామని అయితే వచ్చేసాను. ఇంకా పిల్లలు అయితే కిందకి వెళ్ళిపోయి షటిల్ అయితే ఆడుతున్నారు. నేను కొద్దిసేపు అయితే పైన తిరిగేసి బ్లాంకెట్స్ అవి తీసుకెళ్దామని అయితే వచ్చేసాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఇంక ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ అయితే చేయండి. ఇంకొక వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తాను. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.